ఇంకో విషయం చెప్పనండి, ప్రేమలు ఎలాంటి ప్రేమలు అని అంటే, ఒకటి కండిషనల్ తో కూడుకున్న ప్రేమలు కొన్ని ఉంటాయి, అలానే స్వార్థంతో కూడుకున్న ప్రేమలు. ఎందుకు ప్రేమిస్తున్నావు అని అంటే, అందంగా ఉంది కాబట్టి. ఒకవేళ అందం లేకపోతే ప్రేమించాడు. ఒకప్పుడు ప్రాణం ఇచ్చే ప్రేమల నుంచి ప్రాణం తీసే వాళ్ళగా మారిపోయారు, ఉన్మాదుల్లా మారిపోతున్నారు. ఉన్మాదులు, ప్రేమోన్మాదులు, మతోన్మాదులు చూస్తుంటాం కదా మనం. ఇది ఉన్మాదం. అసలు ప్రేమ చంపేదా, ప్రేమ హింసించేదా, ప్రేమ బాధ పెట్టేదా, ప్రేమ మనిషిని కీడు కోరుకునేదా? ప్రేమకున్నటువంటి క్వాలిటీస్, ప్రేమకున్న లక్షణాలు పౌలు గారు ఒక అధ్యాయం అంతా మాట్లాడతారే మొదటి పత్రిక కొరింథీయుల 13లో. ప్రేమ ఎవరికైనా అన్యాయం చేస్తుందా? ప్రేమ ఉప్పొంగుతుందా? ప్రేమ డంబంగా ప్రవర్తిస్తుందా? ప్రేమ అసూయ పడుతుందా? ప్రేమ అన్నిటినీ కూడా ఏం చేస్తుందట? తాలుతుంది, అన్నిటిని సహిస్తుంది ప్రేమ. ఆ ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు మన మంచి వాళ్ళమని ప్రేమించలేదు, మన చెడ్డ వాళ్ళమైనా ప్రేమించాడు. మన మీద పవిత్రులవను పరిశుద్ధులవని ఆయన మన కోసం ఈ భూమి మీదకి రాలేదు, చెడిపోయి ఉన్నామనే కాపాడుకుందామని ఆయన వచ్చాడు. ఈడ్లిం ప్రేమలేండి. నువ్వు నన్ను ప్రేమించకపోతే చంపేస్తాను అని యాసిడ్ పోసేవాడు ఒకడు, కత్తితో పొడిచేవాడు ఒకడు, ఏమండి పీక తీసేసేవాడు మరొకడు, ముక్కలు చేసేవాడు ఇంకొకడు. ఏంటి ఎటెళ్ళిపోతుంది సమాజం? ఎంత దారుణమైన సంఘటన ఈరోజు మనం చూస్తున్నాం.